మళ్ళీ మళ్ళీ అదే అంశం, సెంటిమెంట్ చుట్టూనే రాజకీయం. తెలంగాణ నుంచి ఈ బ్రేకింగ్ కూడా, నాటి రాష్ట్ర ఉద్యమం నుంచి నేటి నీళ్ల వివాదం వరకు ప్రతి సందర్భంలో కూడా సెంటిమెంటే పైకొస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ కూడా అనుసరిస్తున్నారా? ప్రజల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ సెంటిమెంట్ బేస్గానే జరుగుతోందా? తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ సాధనే కాదు అభివృద్ధి కూడా తమదే బాధ్యత అని అంటున్నారు అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ తొలి సీఎంగా తెలంగాణ కోసం ఎంతో చేశాం, కానీ ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం ఎందాకైనా వెళ్తాం, తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు కేసీఆర్. ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం, ఎందాకైనా పోతాం, ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఇక రేవంత్ కూడా తనకు తెలంగాణే ముఖ్యమని అంటున్నారు. పార్టీ కంటే ప్రాంతమే ముఖ్యమనే ఆలోచనతో పనిచేస్తున్నారని అన్నారు ఆయన. తమ చిత్తశుద్ధిని శంకిస్తే వాళ్లకు గట్టిగా బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు రేవంత్. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోం, ఉద్యమిస్తామంటూ కేసీఆర్ హెచ్చరించారు. అయితే తాను కుర్చీలో ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం జరగబోనివ్వనని అంటున్నారు రేవంత్. ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా అధ్యక్ష. ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడు పొంగడం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష. నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష. మొత్తంగా తెలంగాణ సెంటిమెంట్ కేరాఫ్గా రాష్ట్రంలో రాజకీయం నడుస్తోంది.